క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ వందనాలు. ఈ రోజు మనం మన విశ్వాస జీవితంలో అత్యంత కీలకమైన, అందరినీ వేధించే ఒక ప్రశ్న గురించి చర్చించుకుందాం. అదేమిటంటే, ఈ భూమి మీద మనిషికి నిజంగా స్వేచ్ఛా సంకల్పం ఉందా, లేక మన జీవితం అంతా మనం పుట్టక ముందే దేవుని చేత నిర్ణయింపబడి ఉందా? కీర్తనలు 139:16 ఒక అద్భుతమైన మాట ఉంటుంది. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. ఈ వాక్యం విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, మనం తీసుకునే నిర్ణయాలు నిజంగా మనవేనా, లేక దేవుడే ఆ ఆలోచనలు మనలో కలిగించి నిర్ణయాలు చేయిస్తున్నాడా? ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం సంసోను జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తాం. సంసోను ఇంకా గర్భంలో పడకముందే న్యాయాధిపతులు 13:5 అతడు ఇశ్రాయేలీయులను రక్షించడానికి ప్రారంభించునని ఉంది. ఆయన ముగించునని కాదు, కేవలం ప్రారంభించునని చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవునికి భవిష్యత్తు తెలుసుబరు, కానీ ఆయన మనల్ని బలవంతం చేయడు. ఉదాహరణకు, సూర్యుడు రేపు ఉదయిస్తాడని నాకు తెలుసు, అంత మాత్రాన సూర్యుడిని నేనే లేపినట్టు కాదు కదా. అలాగే దేవుడు నీ ఎంపికలను ముందుగా తెలుసుకోవడం అంటే ఆ పనులు ఆయనే నీతో చేయిస్తున్నాడని అర్థం కాదు. దేవుడు ఉద్దేశాన్ని నిర్ణయిస్తే మనిషి ఆ ఉద్దేశాన్ని చేరుకునే మార్గాన్ని ఎంచుకుంటాడు. అయితే సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, ఎప్పుడైతే మన కోరికలు దేవుని పిలుపును అధిగమిస్తాయో అప్పుడే పతనం మొదలవుతుంది. సంసోను జీవితంలో 13వ అధ్యాయంలో విధి ప్రకటించబడితే 14వ అధ్యాయంలో అతని కోరిక మాట్లాడింది. నేను ఒక స్త్రీని చూచి తిని ఆమె నా కళ్లకు యుక్తురాలు అన్నాడు. ఇక్కడ దేవుని దృష్టి ముఖ్యం కాదు, తన కళ్లకు నచ్చింది ముఖ్యం అనుకున్నాడు. చాలా మంది అడుగుతారు, మరి దేవుడు సంసోను తప్పులను కూడా వాడుకున్నాడు కదా అని. గుర్తుంచుకోండి, దేవుని పరిపాలన అంటే ఆయన మన తప్పులను ఆమోదిస్తున్నాడని కాదు. ఒక చెస్ మాస్టర్ ప్రత్యర్థి చేసే తప్పును కూడా వాడుకుని ఎలా గెలుస్తాడో, దేవుడు మన బలహీనతలను కూడా తన గొప్ప యోజన కోసం వాడుకోగలడు. కానీ ఆ తప్పులకు బాధ్యత మనదే. చివరగా సంసోను జీవితం మనకు ఒక భయంకరమైన హెచ్చరికనిస్తుంది. న్యాయాధిపతులు 16:20 ఒక మాట ఉంది, యెహోవా అతన్ని విడిచిపోయిన సంగతి అతనికి తెలియలేదు. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. మనం ప్రార్థన చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, అందరి ముందు గొప్పగా కనిపిస్తున్నాం, కానీ లోపల పాపంతో రాజీ పడుతూ దేవుని సన్నిధిని కోల్పోతున్నామా? సంసోను ఒకే రోజు పడిపోలేదు. మొదటిసారి రాజీ పడ్డాడు, రెండోసారి అబద్ధం చెప్పాడు, ఇలా మెల్లమెల్లగా తన పవిత్రతను ఆత్మీయ క్షీణత ఎప్పుడూ గర్జించదు, అది నిశ్శబ్దంగా కరిగిపోతుంది. ప్రియులారా, ఈరోజు మీ జీవితం గురించి ఆలోచించండి. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మీ విధిని నిర్ణయిస్తాయి. దేవుడు మిమ్మల్ని ముందే ఎరిగి ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కానీ ఆ పిలుపును మీరు ఎలా గౌరవిస్తున్నారు? మీ కోరికల కోసం దేవుని సరిహద్దులను దాటుతున్నారా? సంసోనులా విధిని నెరవేర్చి కళ్ళు కోల్పోయి భారీ మూల్యం చెల్లిస్తారా? లేక దేవునికి లోబడి జయ జీవితాన్ని జీవిస్తారా? దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ మాటలు వినిన మీరు ఆత్మీయంగా బలపడినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియపరచండి.